లీలావతి, దామిని, కోటేశ్వర వీళ్ళంతా కూడా ఒక చోట కూర్చొని ఉంటారు. దర్శన్ దామినిని కొట్టినందుకు శరణ్య క్షమాపణలు చెప్పడం కోసం అని చెప్పి లీలావతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. దామినికి లీలావతి వాళ్ళకు క్షమాపణలు చెబుతూ దామినితో, నా భర్త నిన్ను కొట్టడం తప్పే, అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. అదంతా ఆవేశంలో చేసింది కానీ నిజంగా కోపంతో చేసింది కాదు. దయచేసి నా భర్తను క్షమించండి. ఇలా లేనిపోని అపార్థాల వల్ల ఎట్టి పరిస్థితులను మన ఉమ్మడి కుటుంబంలో చీలికలు రాకూడదు అని చెప్పి శరణ్య మోకాళ్ళ మీద కూర్చొని వేడుకుంటూ ఉంటే శరణ్య మాటలకు లీలావతి కరిగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దూరం నుండి ఇదంతా కూడా దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు. శరణ్య అలా మోకరిల్లి దండం పెడుతూ దామినిని కూడా బతిమలాడుతూ, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటే, నీ మొగుడికి మొహం చెల్లక రాయబారానికి నిన్ను పంపించారా? అయినా మీ నక్క తెలివితేటలు మా దగ్గర కాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మిమ్మల్ని క్షమించేదే లేదు. ముందు నీ మొగుడిని వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పమని చెప్పు అని దామిని అంటూ ఉంటే దర్శన్ కోపంతో రగిలిపోతూ ఆవేశంగా దామిని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.